మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలించుకుందాం. మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి బూస్టప్ అని చెప్పొచ్చు. మహారాష్ట్రలో వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టిందని చెప్పొచ్చు. ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ నేతృత్వం ఉన్నటువంటి ఎన్డీఏ వరుసగా మూడోసారి గెలిచింది. 2019లో 2014లో ఇప్పుడు కూడా వరుసగా 3 సార్లు గెలిచింది. వరుసగా మహారాష్ట్రలో 3 సార్లు 100కు పైగా స్థానాలు సంపాదించినటువంటి పార్టీగా కూడా భారతీయ జనతా పార్టీ రికార్డుకి ఎక్కినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2014లో 122, 2019లో 106 స్థానాలతో ఉంది. శివసేన 56 స్థానాలు, ఎన్సీపీ 53 స్థానాలు పోయినసారి ఎన్నికల్లో. అంతకుముందు 2014లో శివసేన 63, ఎన్సీపీ 41 స్థానాలు మాత్రమే ఉంది. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 82 స్థానాలే. ఏ పార్టీ కూడా 100 స్థానాలు దాటలేదు. 2004లో కూడా 71, 69, 62, బీజేపీ 54. 2004లో కూడా 99లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 75, 69, 50. అంటే 2014కు ముందు ఉన్నటువంటి 3 ఎన్నికల్లో 4 ఎన్నికల్లో కూడా ఏ పార్టీ 100 స్థానాలను దాటలేదు. అటు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ ఇంకా మిగిలినటువంటి పార్టీలన్నీ పంచుకున్నాయి. 1990లే చివరిసారిగా 1990లో 90 తర్వాత ఇప్పుడు మళ్ళీ 2014 వరకు 100 స్థానాలు సాధించినటువంటి పార్టీ ఏది లేదు. 141 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 1990లో గెలిచింది, 85లో 161. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 3 సార్లు అధికారం చేపట్టిన ఎన్సీపీ మద్దతుతోటి ఇతర పార్టీల మద్దతుతో మాత్రమే గెలిచింది. 80 స్థానాలు ఒకసారి, 75 ఒకసారి, 71 ఒకసారి. అంటే తగ్గుతూ వస్తున్నాయి క్రమంగా. కాంగ్రెస్ పార్టీ 2009లో కూడా తర్వాత 42 స్థానాలు, తర్వాత 44 స్థానాలు కాంగ్రెస్ పార్టీ. శివసేన కూడా ఎప్పుడు శివసేన 56, 63, శివసేన 44 స్థానాలు, శివసేన 62 స్థానాలు. ఇంతే వాటికి సంబంధించి శివసేన ఒక్కసారి మాత్రమే 73 స్థానాలను గెలిచింది. ఆ 95లో ఒకసారి శివసేన బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చింది. ఇది శివసేన యొక్క రికార్డు. ఇక ఎన్సీపీ కూడా అంతే. ఎన్సీపీ గెలిచినప్పటి నుంచి కూడా అన్ని స్థానాలకే పరిమితమైన 62 స్థానాలు, ఎన్సీపీ 41 స్థానాలు, ఎన్సీపీ 53 స్థానాలు. ఎన్సీపీ కేవలం 53, 61 మాత్రమే ఎన్సీపీకి సంబంధించి హైయెస్ట్ స్థానాలు. వరుసగా 122, 106 స్థానాలతోటి భారతీయ జనతా పార్టీ గత 3 ఎన్నికల్లో కూడా వరుసగా 100 స్థానాలను దాటినటువంటి పార్టీగా, పెద్ద పార్టీగా మహారాష్ట్రలో అవతరించింది భారతీయ జనతా పార్టీ. ఇక ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ గతం కంటే ఇప్పుడు పెరిగినట్టే చెప్పుకోవచ్చు. 126 స్థానాలు, శివసేన 56 స్థానాలు, ఎన్సీపీ 38 స్థానాలు. వీళ్ళకి సంబంధించి మిగిలినవి బీజేపీ 127, 1-2 స్థానాలు 4 గంటలకు ఫలితాలు, పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి 3-4 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలు మారుతాయి. పోటాపోటీ ఉన్నటువంటి స్థానాల్లో కొద్దిగా కిందికి మీదికి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక 3-4 స్థానాలు ఇటు అటుగా మారచ్చు. శివసేన అంటే ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అంటే అజిత్ పవార్ 56, 38. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 18, కాంగ్రెస్ 17, శరద్ పవార్ కాంగ్రెస్ ఎన్సీపీ 15 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు ఈ 17 స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ టోటల్ గా భారతీయ జనతా పార్టీ 127 స్థానాలతోటి లీడింగ్ పార్టీగా అవతరించింది. గతంలో 122 హైయెస్ట్, సరే 127, ఇంకొక 5 స్థానాలు, పోయినసారి 103 స్థానాలు. అంటే భారతీయ జనతా పార్టీ పెరిగింది. శివసేన కూడా గతంలో శివసేన బాల్ ఠాక్రే సాహెబ్లో ఉన్నటువంటి శివసేన ఎట్లా ఉందో ఏక్నాథ్ షిండే ఎట్లా ఉంది. ఎన్సీపీ కూడా 38 స్థానాలతో, పోయినసారి 41 స్థానాలు గెలిచినటువంటి శరద్ పవార్కు ఈరోజు అజిత్ పవార్ 38 స్థానాలు వచ్చినాయి. ఉద్ధవ్ ఠాక్రే 18, కాంగ్రెస్ 17, ఎన్సీపీ శరద్ పవార్ 15 స్థానాలు వచ్చినాయి. మజ్లిస్ 2 స్థానాలు, సమాజ్వాదీ 2. ఇక చిన్న పార్టీలు కూడా దాదాపుగా 9-10 స్థానాల్లో ఉన్నాయి. రెబెల్స్ కూడా ఒక 5 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఈ చిన్న పార్టీలు చిన్న లీడింగ్ ఉన్నటువంటి 4 గంటల వరకు మారిపోయేటువంటి అవకాశం ఉంది. 2-3 పార్టీలకు సంబంధించినటువంటి సంఖ్య మారవచ్చు. 2-3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి. ఇది మహారాష్ట్రకు సంబంధించి ఏక్నాథ్ షిండే ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే
కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ తిరిగి కంటిన్యూ అవుతారా లేదా దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారా? బీజేపీ 144 స్థానాల మార్కు ఎన్డీఏ ఇప్పటికే వచ్చింది. బీజేపీ సొంతంగా 144 స్థానాలు ఇస్తాయనేటువంటి అంచనా కూడా వేసుకున్నట్టు అనిపించింది. కానీ 127 స్థానాలు ఇంకొకటో రెండో పెరగవచ్చు లేదా ఒకటి రెండు తగ్గవచ్చు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేవరకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ మహారాష్ట్రలో హ్యాట్రిక్ కొట్టినట్టుగా మనం చెప్పొచ్చు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాజకీయాలు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరగబోతుంది, భవిష్యత్తు ఏంటి? ఈ శివసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ లో ఉంటారు. శివసేనకు సంబంధించినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు, శరద్ పవార్ సంబంధించిన ఎన్సీపీ 15 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీతో ఉంటారా, ఇతర పార్టీలో జంప్ అయిపోతారా అనేటువంటిది ఒక అంశం. ఇప్పుడు ఈ మహారాష్ట్రకు సంబంధించి మన గతంలో 3-4 నెలలుగా మనం చేసుకున్నటువంటి విశ్లేషణలో భాగంగా మహారాష్ట్రలో 4 కుటుంబాల మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణ ఫలితాలు ఏ విధంగా చూపిస్తాయనేటువంటిది ఒక మాట. లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రేకు, కాంగ్రెస్ కూటమికి, శరద్ పవార్కు సంబంధించినటువంటి పార్టీకి కొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే ఆయా పార్టీల యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది, ఆయా కుటుంబాల యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది అనేటువంటిది మనం గతం నుంచి చర్చించుకుంటున్నాం. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో శివసేన మేము మళ్ళీ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా, రిటైర్ అవుతా అని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు శివసేన ఆయన చేతిలో ఉంటుందా? ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఏక్నాథ్ షిండే వర్గంలోకి వెళ్ళిపోతారా? ఏక్నాథ్ షిండే పూర్తి స్థాయిగా శివసేనను టేక్ ఓవర్ చేసేసినట్టేనా? ఇప్పటికే టెక్నికల్ గా, సాంకేతికంగా, లీగల్ పరంగా శివసేన ఏక్నాథ్ షిండే దగ్గర ఉన్నా కూడా ఉద్ధవ్ ఠాక్రే ఇక ఓటమి చెందిన తర్వాత ఆయన పూర్తి స్థాయి రాజకీయాలు చేయకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ తో సహా పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు కూడా షిండే తోటి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఇతర పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎన్సీపీ అధికారంలో లేదు, కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి అయితే భారతీయ జనతా పార్టీలో చేరాలి, లేదంటే శివసేనలో చేరాలి. అట్లా ఇవాళ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి భవిష్యత్తు ఏమిటి? వర్లీలో ఆదిత్య ఠాక్రే గెలిచినా ఓడిపోయినా పెద్దగా ఉపయోగం లేదు. ఉద్ధవ్ ఠాక్రే పూర్తి స్థాయిగా రాజకీయాల నుంచి వైదొలిగితే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేనను ఆదిత్య ఠాక్రే నడపగలుగుతారా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. అది ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో ఏక్నాథ్ షిండే విజయం సాధించినట్టే. ఇక ఎన్సీపీకి సంబంధించినటువంటి చీలిక వర్గం అజిత్ పవార్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి 38 స్థానాల్లో ఉన్నాయి. శరద్ పవార్ కూడా 15 స్థానాలు వచ్చినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా శరద్ పవార్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగి ఇటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అజిత్ పవారే పూర్తిగా ఎన్సీపీని టేక్ ఓవర్ చేసినట్టేనా? దీని వెనుక నిజానికి శరద్ పవార్కి సంబంధించినటువంటి హస్తం కూడా ఉందనేటువంటిది బాగా రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు, శరద్ పవార్ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి రాజకీయం. అజిత్ పవార్ను కావాలని పంపించి చీలిక వర్గం లాగా తీసుకొచ్చి ఆ తర్వాత పూర్తి స్థాయిగా వాళ్ళకు పగ్గాలు అప్పచెప్పేసి అటువైపే వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటిది మొదటి నుంచి చెబుతున్నటువంటిది. అయితే ఈ 4 కుటుంబాల కొట్లాటలో ఇప్పుడు ఏక్నాథ్ షిండే గెలిచారు. ఉద్ధవ్ ఠాక్రే, బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం నుంచి వైదొలుగుతారా? తిరిగి పోరాటం చేస్తారా? తాను ఎన్నికల ముందు ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినటువంటి మాట ఉంటుందా? నిలబెట్టుకుంటారా? లేదా తిరిగి రాజకీయాల్లో, లేదంటే ఆదిత్య ఠాక్రేకి ఇస్తాడనేటువంటిది ఒక చర్చ. రెండవది, శరద్ పవార్ కూడా తన వయస్సు దృష్ట్యా 85 సంవత్సరాల వ్యక్తిగా ఉన్నటువంటి శరద్ పవార్ ఇప్పుడు తిరిగి తను రాజకీయాలు పూర్తి స్థాయిగా చేయలేడు కాబట్టి సుప్రియా సులేకి తన పార్టీని అప్పచెప్పి తన కూతురికి, లేదంటే సుప్రియా సులేని కూడా అజిత్ పవార్ వైపు పంపించి ఎన్డీఏ వైపు వెళ్తారా అనేటువంటిది కూడా ఒకసారి చూడాల్సినటువంటి అంశం. అజిత్ పవార్ పూర్తిగా టేక్ ఓవర్ చేస్తే మరి శరద్ పవార్ కూతురు సుప్రియా సులే మిగిలినటువంటి చీలిక వర్గాన్ని తీసుకురాగలుగుతారా, నెగ్గించుకురాగలుగుతారా మహారాష్ట్రలో అంటే చూడాలి. చీలికలు పేలికలుగా మారినటువంటి మహారాష్ట్రలో ఇప్పుడు 4 కుటుంబాల కొట్లాటలో 2 కుటుంబాలు ఓడిపోయినట్టే. అయితే భవిష్యత్తు ఏమిటి? శరద్ పవార్ ఆయన కూతురు భవిష్యత్తు ఏంటి? ఉద్ధవ్ ఠాక్రే ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే భవిష్యత్తు ఏంటి అనేటువంటిది తెలియాలి. ఇక కాంగ్రెస్, రాహుల్ గాంధీకి సంబంధించి వరుసగా కేంద్రంలో 3వ సారి అధికారంలోకి రాలేదు, హర్యానాలో రాలేదు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా
కొద్దిగా భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గి కాంగ్రెస్ పార్టీకి పెరగడంతో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ యొక్క చరిష్మా పెరిగింది, ఆయన చెబితే ప్రజలు వింటున్నారనేటువంటి ప్రచారం సాగింది. ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ భవిష్యత్తు ఏంటి, కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి, కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉందా లేదా దేశంలో, అందులో మహారాష్ట్రలో అయితే ఇక పార్టీని లీడ్ చేసేటువంటి నాయకత్వం ఎక్కడా కనబడతలేదు. పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులే ఓటమి రేసులో ఉన్నారు. విలాసరావు దేశ్ముఖ్ ఒక కొడుకు కూడా ఓటమి దిశగా ఉన్నట్టుగా కనబడుతుంది. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి ముఖ్యమైనటువంటి నాయకులు గెలిచినటువంటి వాళ్ళు ఎవరు, ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనటువంటిది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల విశ్లేషణ. ఇక జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్ లో నువ్వా నేనన్నట్టుగా సాగుతుంది, కానీ జార్ఖండ్ లో జేఎంఎం 29, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి కాబట్టి 44, ఇవి ఆర్జేడీ 5, 49 కావాలి. అక్కడ 88 స్థానాలు ఉన్నటువంటి జార్ఖండ్ లో 44 స్థానాలు కావాలి. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ కలిసి ఉన్నాయి కాబట్టి 51 స్థానాలు వాళ్ళు గెలిచినట్టుగా మనం చెప్పుకోవచ్చు. జేఎంఎం 29, బీజేపీ 26. బీజేపీకి ఇది ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ఆయన అవినీతి కేసులో జైలుకు పోయి వచ్చిన తర్వాత, ఆయన కుటుంబంలో చీలిక వచ్చిన తర్వాత జార్ఖండ్ లో పూర్తి స్థాయిగా హేమంత్ సోరెన్ కు వ్యతిరేకత ఉన్నది, పడిపోతుంది అనేటువంటి మాట వచ్చినా కాంగ్రెస్ 15 స్థానాల్లో, ఆర్జేడీ 15 స్థానాల్లో, సిపిఐఎంఎల్ 2 స్థానాలు ఉంది కాబట్టి వారు 51 స్థానాలు. 29, 10 అంటే మళ్ళీ పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి 2, 3 స్థానాలు తగ్గొచ్చు, 1, 2 స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ 26 పడిపోయింది. బీజేపీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ ఇది కూడా కలిసి పోటీ చేశారు కాబట్టి వీళ్ళకి కలిసిన 27 స్థానాలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికార దిశగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ 26, జేడీయూ ఒకటి కలిసి 27, అదేవిధంగా అదొకటి 28 స్థానాలు. రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించి 29 స్థానాలు మాత్రమే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా 29, కాంగ్రెస్ 15, ఆర్జేడీ 5, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ 2, ఇవి కలిపితే 51 స్థానాలు వస్తున్నాయి. కాబట్టి 44 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 51 స్థానాలు గెలిచినటువంటి హేమంత్ సోరెన్ మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. చివరి ఫలితాలు వచ్చినా కూడా ఇదే 1, 2 స్థానాలు మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఓట్లకు సంబంధించినటువంటి మెజారిటీ విషయంలో కూడా జార్ఖండ్ లో దాదాపుగా 12,000, 11,000, 25,000, 16,000, ఒక్క స్థానంలో మాత్రమే 800 ఉంది. మిగిలింది 5,000, 2,400, 9,000, 1,700, ఒక 3-4 స్థానాల్లో మాత్రమే 10 ఓట్లు, 1,100 ఓట్లు. అంటే ఒక 4 స్థానాల్లో ఏమైనా మార్పు రావచ్చు. అదే భారతీయ జనతా పార్టీ కూడా ఓటింగ్ ఇది 734, 78, 670, ఇవి కూడా ఒక 4 స్థానాల్లో కిందికి మీదికి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటైనా అవ్వచ్చు అనేటువంటిది మనం ఒకటి. అంటే రాజకీయాల్లో చివరి రౌండ్ వరకు వచ్చేటి వరకు తక్కువ మెజారిటీ ఉన్నటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ 2,000 మాత్రమే తక్కువ మెజారిటీ కాబట్టి ఇది ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కడ లేవు. ఇక ఆర్జేడీ కూడా ఎక్కడ తక్కువ మెజారిటీ లేదు, ఒక స్థానంలో ఉంది. చివరికి ఈ స్థానాలు ఏవైతే అనేటువంటిది కొద్దిగా చివరి వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది కూడా 2,900 కాబట్టి చిన్న చిన్న ఓటు మార్జిన్లు ఏమైనా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది చివరికి తెలుస్తుంది దీనికి సంబంధించి. కాబట్టి దాదాపుగా ఇవే ఎలక్షన్ చివరి ఫలితం వచ్చేసరికి కూడా ఇవే వచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నది. ఒక 4 స్థానాల్లో మార్పు వచ్చినా కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా 29 నుండి 28 అయింది. మార్పు కొద్దిగా ఏమైనా వచ్చినా కూడా బీజేపీ 30 స్థానాలు, 44 స్థానాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడటం లేదు. కాబట్టి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండి కూటమికి వస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ వరుసగా ఎమ్మెల్సీ రెండోసారి రావడం కూడా భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బే. జార్ఖండ్ లో ఏం జరిగింది అనేటువంటి చూడాలి, జార్ఖండ్ లో ప్రచారం ఎందుకు దెబ్బతిన్నదో చూడాలి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏమైంది, ఇది తిరిగి ఏమైందంటే ఆదివాసులు ఇంత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి ఒక ప్రచారం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు. ఇక 2 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభకి ఉప ఎన్నికలు. ఆ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ తొలిసారిగా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నటువంటి ప్రియాంక గాంధీ ఇప్పటికే 4,52,000 లీడింగ్ లో ఉన్నది.
ఇక సిపిఐ రెండవ స్థానంలో ఉంది, బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. కేరళకు సంబంధించి ఇది. ఇంకొక స్థానం మహారాష్ట్రలో ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపే నాందేడ్కి సంబంధించినటువంటి ఓటర్లు మొగ్గు చూపినట్టుగా మనం చూడొచ్చు. ఆ లీడ్ కూడా మారిపోయింది, లీడ్ కూడా చాలా ఉంది. కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమనే చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో కూడా అనేక చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో పాలక్కాడ్లో బీజేపీ లీడ్ కనబడింది ఇప్పటి వరకు. కానీ భారతీయ జనతా పార్టీ అక్కడ మళ్ళీ వెనక్కిపోయింది. పాలక్కాడ్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చింది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి దగ్గర మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్ లో 9 స్థానాలకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఆ 9 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి 3 స్థానాల్లో 6 స్థానాల్లో లీడ్లో ఉంది. 3 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ లీడ్లో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. మిగిలిన దగ్గర ఇక పశ్చిమ బెంగాల్లో అయితే అన్ని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనేటువంటిది ఏకఛత్రాధిపత్యంగా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్లో మాత్రం ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ లీడ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ 1, 2, 3 స్థానాలు ఉంది. మిగిలిన చోట పొత్తులో ఉన్నటువంటి రాష్ట్రీయ లోక్దళ్ ఒకటి, ఇక్కడ బీజేపీ రాష్ట్రీయ లోక్దళ్ పొత్తులో ఉంది. ఇక్కడ ఒకటి లీడ్ గెలుస్తున్నారు. మిగిలినటువంటి 5 స్థానాల్లో బీజేపీ, 9లో 6 బీజేపీ కూటమి గెలుస్తున్నాయి. రాజస్థాన్లో 1, 2 కాంగ్రెస్ పార్టీ బీజేపీఏ, 3 బీజేపీఏ. రాజస్థాన్లో 4 బీజేపీ, 5 బీజేపీ, 1 కాంగ్రెస్ పార్టీ, 1 బీజేపీ, 1 కాంగ్రెస్ పార్టీ, 6 భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వచ్చింది. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల తర్వాత పంజాబ్లో ఆమ్ ఆద్మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పంజాబ్లో లీడ్లో ఉన్నది. మధ్యప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది 2 స్థానాల్లో. కేరళలో 1 సిపిఎం, 1 కాంగ్రెస్. ఇక కర్ణాటకకు సంబంధించినటువంటి చెన్నపట్న, ఇది విచిత్రమైనటువంటి ఫలితం. చెన్నపట్టణ అనేటువంటిది నిజానికి జేడీఎస్ కు బాగా పట్టున్నటువంటి నియోజకవర్గం. అట్లాంటి చెన్నపట్టణ నియోజకవర్గంలో బీజేపీ జేడీఎస్ పొత్తున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడం అనేటువంటిది విచిత్రమైనటువంటి వ్యవహారంగా మనం అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ కుమారస్వామి కొడుకు కర్ణాటకలో పోటీ చేస్తున్నటువంటి చోట కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఛత్తీస్గఢ్లో 1 భారతీయ జనతా పార్టీ, గుజరాత్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నది. బీహార్లో కూడా మిగిలినటువంటి నియోజకవర్గాలు పెద్దగా చెప్పుకోవడానికి లేదు. ఇవి రాష్ట్రాలకు జరిగినటువంటి 2 అసెంబ్లీలో. మహారాష్ట్రలో కీలకంగా పెద్ద రాష్ట్రంలో 288 స్థానాలు ఉన్నాయి, 48 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని, దేశానికి మొత్తం దిశానిర్దేశం దీని తర్వాత జరుగుతుంది. జార్ఖండ్ చిన్న రాష్ట్రం అయినా కూడా జార్ఖండ్లో కొంత బీజేపీకి ఎదురుదెబ్బ. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో 2 కుటుంబాల యొక్క భవిష్యత్తు ఏం జరగబోతున్నది, వాళ్ళ రాజకీయం ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా కొద్ది రోజుల్లో తేలనుంది. ఈ ప్రభావం, ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంటు సమావేశాలపైన కూడా పడుతుంది అనేటువంటిది సుస్పష్టం.